విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా చౌక్ వద్ద 15 మంది అంగన్వాడీలు నిరాహార దీక్ష చేపట్టారు. వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మకు, గజలక్ష్మికి బీపీ, షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యాయి. దీంతో వారిని పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ అంగన్వాడీలు నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. సమస్యలు పరిష్కరించాలంటూ గత 40 రోజులుగా వాళ్ళు ఆందోళన కొనసాగుతూ ఉన్నారు. విజయవాడలో ఉన్న ధర్నా చౌక్లో వాళ్ళు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి కూడా నిరవధిక నిరాహార దీక్షలను అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ దాదాపుగా 15 మంది నిరవధిక నిరాహార దీక్షలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ దీక్షలను భగ్నం చేసేందుకు కూడా పోలీసులు దీక్షా శిబిరానికి చేరుకోవడం జరిగింది. అందులో ఒక ఇద్దరు మహిళలకు కొంచెం సీరియస్గా ఉంటుందో కూడా పోలీసులు వాళ్ళిద్దరిని ఇక్కడి నుంచి హాస్పిటల్కు షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కార్యకర్తలను వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా మనం దృశ్యాల్లో క్లియర్గా చూసుకోవచ్చు. పోలీసులు కూడా ఎవరైతే కొంచెం బాగలేని పరిస్థితుల్లో, క్రిటికల్గా ఉన్న పరిస్థితిలో ఉన్న ఎవరైతే మహిళలతో కూడా మాట్లాడుతూ వాళ్ళని షిఫ్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. మనం కూడా చూసుకోవచ్చు. క్లియర్గా అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడి నుంచి ప్రభుత్వం అంటే వైఖరి నశించాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి, నినాదాలు చేస్తున్న పరిస్థితి ఈ దీక్షా శిబిరంలో కూడా చూసుకోవచ్చు. ఇక స్వయంగా మనం విజువల్స్ లో క్లియర్గా పోలీసులు ఎవరైతే క్రిటికల్గా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఏదైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా షిఫ్ట్ చేస్తున్న విజువల్స్ స్వయంగా మనం తీసుకెళ్తూ పోలీసులు ఏదైతే మహిళను ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తూ ఇక్కడి నుంచి తీసుకోవచ్చు అంబులెన్స్ లోకి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం స్వయంగా చూసుకోవచ్చు. ఏదైతే పోలీసులు ఇక్కడి నుంచి వాళ్ళని దీక్షని భగ్నం చేస్తూ కూడా అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న దృశ్యాలు స్వయంగా చూసుకోవచ్చు. మనం ఏదైతే అంటే కార్యకర్తలు వాళ్ళకి సపోర్ట్గా కూడా అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ పోలీసులకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళని క్రిటికల్గా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఇరువురు వాళ్ళైతే అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్న పరిస్థితి కూడా స్వయంగా చూసుకోవచ్చు. మనం పక్క పోలీసులకు వ్యతిరేకంగా కూడా ఇటు అంగన్వాడీ కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి స్వయంగా కనిపిస్తూ ఉంది. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు అంగన్వాడీ కార్యకర్తలు కూడా తమకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను నెరవేర్చాలంటూ మేము ఆందోళన చేస్తున్నామని స్వయంగా చూస్తున్నట్టే ఇక్కడ ఏదైతే 15 మంది దీక్షలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన ఇందులో ఇద్దరు క్రిటికల్గా ఉన్న వ్యక్తులను కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళలో కొంతమందితో మనం మాట్లాడాలని చూసుకోవచ్చు. అలా ఏంటి అసలు మీరు ఆందోళన చేస్తూ ఉన్నారు పక్క నుంచి పోలీసులు? 40 రోజులు దాటింది సమ్మె. 4వ రోజు ఆమరణ దీక్షలు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకుండా, మహిళలను చూడకుండా అంబేద్కర్ స్టాచ్యూని ఇనాగరేషన్ చేయడం చాలా తప్పు. జగనన్న మహిళలకు రక్షణ కల్పించిన రోజు, మహిళల సమస్యలు పరిష్కరించిన రోజే అక్కడ చేసినటువంటి పోరాటం. జగనన్న ఇప్పటికైనా ఒక మెట్టు దిగొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో సమ్మెను తీవ్రతరం చేస్తాం. బలవంతంగా పోలీసు బలగాలతో మహిళలు తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టడం చాలా దుర్మార్గం. అంగన్వాడీ కార్యకర్తలకు, నాయకత్వాలకు ఏ ఆవగింజంత హాని కలిగినా ఆ జగనన్న మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక చేస్తున్నాం. లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఎలా చూస్తూ ఉన్నారు? మీరు ఆందోళన చేస్తూ ఉన్నారు, దీక్ష చేస్తూ ఉన్నారు. పోలీసులు వారిద్దరు మహిళలు మీతో పాటు దీక్ష చేస్తున్న మహిళలు కూడా ఇక్కడ నుంచి తరలించుకొని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. మీరేనా? దుర్మార్గమైన చర్య ఇది. సమస్యను పరిష్కరించలేక ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది, కఠినంగా ప్రవర్తిస్తుంది, సాడిస్ట్గా ఉంటుంది. సమస్యని పరిష్కరించలేక దాన్ని నిజంగా ఇంత దుర్మార్గ చర్యని మేము ఖండిస్తున్నాము. దీన్ని ప్రజలంతా ఖండించాలి. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది జగన్ గవర్నమెంట్ అని చెప్తున్నాము. ప్రధానంగా ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో కూడా ధర్నా చౌక్ మొత్తం ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తూ ఉన్నారో ఈ ప్రాంతం మొత్తం మనం కూడా దద్దరిల్లిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రధానంగా మేమైతే డిమాండ్లు చేస్తూ ఉన్నామో ఆ డిమాండ్లను నెరవేర్చకుండా ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుందంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న కాలంలో కంపల్సరిగా మీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ధర్నా చౌక్లో కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.